అందరికీ షలోం. ఈరోజు బైబిల్ నెలల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. 3వ నెలలో జరిగినటువంటి విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. హీబ్రూలో షివాన్ అంటారు. ఈ యొక్క నెలలో జరిగినటువంటి విషయాల గురించి మనం తెలుసుకుందాం. షివాన్ 7వ తారీఖున ఎలోహిం మోషేతో ఇట్లనెను, కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట నుండుము. నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకలను నీకిచ్చెదననగా మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే తండ్రి కొండ మీదకి ఎక్కెను. ఇది నిర్గమకాండం 24వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది. 1313 BCEలో 3వ నెల 7వ తారీఖున ఈ యొక్క విషయం జరిగింది. అలాగే 3వ నెల 13వ తారీఖున తండ్రి మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు మోషే ఆ మేఘంలో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. అంటే ఇక్కడ 7వ తారీఖున వెళ్ళడం అనేది జరిగింది. అక్కడి నుంచి 6 దినాలు ఆయన మేఘంలో శుద్ధి చేయబడిన తర్వాత 7వ దినమున అంటే 13వ తారీఖు 3వ నెల 13వ తారీఖున తండ్రి దగ్గరికి ఆ మేఘాల్లోంచి ప్రవేశించడం అనేది జరిగింది. మోషే కొండ మీద రేయింబవళ్ళు 40 దినములు ఉండెను. ఇది నిర్గమకాండము 12వ అధ్యాయము 16వ వచనం నుంచి 18 వరకు ఉంటుంది. అలాగే ఈ యొక్క 3వ నెల 15వ తారీఖున యాకోబు కుమారుడైనటువంటి యోధా 1445 BCE షివాన్ 15వ తారీఖున పుట్టడం అనేది జరిగింది. అలాగే 1565 షివాన్ 15వ తారీఖున ఆయన మరణించడం కూడా జరిగింది. అలాగే ఈ యొక్క షివాన్ 3వ నెల 17వ తారీఖున నోవాహు ఓడ 7 నెలల తర్వాత నీరు తగ్గడం ప్రారంభించిన 17 రోజుల తర్వాత అరారాతు పర్వతంపైకి వచ్చింది. అలాగే షివాన్ 22వ తారీఖు మోషే అహరోనుల అక్క అయినటువంటి మిరియాం మోషేకు వ్యతిరేకంగా మాట్లాడింది. అప్పుడు ఆమెకు కుష్టి వ్యాధి అనేది వచ్చింది. ఇక్కడ వ్యతిరేకంగా మాట్లాడటం లేక లేనిపోయినవి చెప్పడం ఇవన్నీ కూడా హీబ్రూలో అషోన్హరా అంటారు. ఈ విధంగా మాట్లాడినప్పుడు కుష్టి వ్యాధి వస్తుంది అని ఇక్కడ మనం ఈ యొక్క తోరా అంటే ఈ యొక్క బైబిల్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ యొక్క కుష్టి వ్యాధిని హీబ్రూలో జరాత్ అంటారు. ఇది సంఖ్యాకాండం 12వ అధ్యాయము 10వ వచనంలో మనకి బైబిల్లో ఉంటుంది. అలాగే షివాన్ అంటే 3వ నెల 23వ తారీఖున యెరోబాము ఈ యొక్క బారికేడ్స్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఎందుకంటే సొలొమోను మరణించిన తర్వాత ఇజ్రాయెల్ దేశం 2గా విడిపోవడం అనేది జరిగింది. 10 తెగలు ఎఫ్రాయిమీయుడైన యెరోబాము రాజుగా పరిపాలించాడు. 2 తెగలు యూదా, బెంజమీను తెగలు. ఈ యొక్క 2 తెగలు కూడా సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము రాజుగా ఉన్నాడు. ఆ సమయంలో ఈ యొక్క 10 గోత్రాలు పరిపాలించేటువంటి యెరోబాము మళ్ళీ తిరిగి ఈ యొక్క సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము వైపు తిరుగుతారేమో ఈ ప్రజలు అని చెప్పి ఆయన షివాన్ 23వ తారీఖున 797 BCEలో యెరూషలేముకి 3 పండుగలకి వీరు వెళ్లకుండా అక్కడికి ఇక్కడ బార్కెట్స్ అంటే గేట్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అలాగే 2 బంగారు దూడలను కూడా ఇక్కడ చేయించడం అనేది జరిగింది. ఇది మనకి 1వ రాజులు 12వ అధ్యాయం 27వ వచనంలో ఉంటుంది. అలాగే షివాన్ 25వ తారీఖున 4వ శతాబ్దంలో ఈ యొక్క ఐగుప్తీయుల యొక్క ప్రతినిధులు అలెగ్జాండరు కోర్టుకు వచ్చి నిర్గమ సమయంలో ఐగుప్తీయులు మా దగ్గర నుండి వెండి బంగారాన్ని తీసుకుని వెళ్ళారు కాబట్టి వాటిని మాకు తిరిగి ఇప్పించండి, ఇది తోరా కూడా చెబుతుంది అని వారి మీద దావా వేయడం అనేది జరిగింది. అప్పుడు గెవిహా అనేటువంటి ఇశ్రాయేలు న్యాయవాది యూదుల తరపున వాదించడం అనేది జరిగింది. ఆయన ఏమన్నారంటే చాలా సంవత్సరాలుగా ఇశ్రాయేలీలను బానిసలుగా చేసుకున్నారు, వారికి ఎంత రుణపడి ఉన్నారో లెక్కిద్దాం అని ఆయన కోర్టుకు చెప్పడం అనేది జరిగింది. ఇశ్రాయేల్ తరపున ఇది తోరా కూడా చెబుతుందని ఈయన కూడా అనడం అనేది జరిగింది. అప్పుడు కోర్టు ఐగుప్తీయులకి 3 రోజుల సమయం ఇచ్చింది. మీరు ఏమి దీని గురించి మాట్లాడాలనుకుంటున్నారు చెప్పండి అని. వారు ఏమీ చెప్పలేక పారిపోవడం అనేది జరిగింది. ఇది నిర్గమకాండం 12వ అధ్యాయము 35వ వచనంలో మనకే ఉంటుంది. అలాగే షివాన్ 29 1312 BCE 12 మందిని కానాను పర్యటించి చూసి రావడానికి మోషే వారిని పంపించడం అనేది జరిగింది.
కాబట్టి ఇలాంటి ప్రతి నెలలో జరిగినటువంటి అనేక విషయాల గురించి మనం తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ షలోం.